ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. అందుకే అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అయితే శుక్రవారం రోజున సింహరాశి వారు మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయి. విశేషమైన యోగాలు కూడా ఏర్పడతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి శుక్రవారం రోజున ఈ ఉపాయాన్ని పాటించండి. ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి సమస్యలు తొలగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. మీకు ఇంట్లో ఎవరైతే కష్టపడి సంపాదిస్తున్నారో వారి సంపాదన పెరుగుతుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మీకు మీ పిల్లలకి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా కష్టాల నుంచి విముక్తి పొందుతారు. రేపు శుక్రవారం రోజున మనం పాటించవలసిన ఈ పరిహారం ఏదైతే ఉందో మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఇటువంటి శుక్రవారం రోజున మనం ఏ విధమైన పరిహారాన్ని పాటించినా, ఏ విధమైన పూజలు, నోములు, వ్రతాలు చేసినా కూడా మనకు చాలా తొందరగా ఫలితం వస్తుంది. ఇటువంటి శుక్రవారం రోజున భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారాన్ని ఇంట్లో చేస్తే చాలు, మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా కొంచెమైనా సూక్ష్మమైన వాస్తు దోషం అనేది ఉంటుంది. ఇటువంటి వాస్తు దోషాలన్నీ కూడా మీరు ఒక్క చిన్న పరిహారం పాటించడం ద్వారా తొలగిపోతాయి. మన ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనకు ఎంత డబ్బు వచ్చినా కూడా చేతిలో నిలబడకుండా చేస్తుంది. ఈ విధంగా వాస్తు దోషం అనేది మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాస్తు దోషాన్ని కూడా మనం ఈ పరిహారంతో తొలగించుకోవచ్చు. అందుచేత ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల సకల కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడగలుగుతాము. అలాగే చాలా చక్కని యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఈ ఉపాయం అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. శుక్రవారం రోజున ఈ ఉపాయాన్ని పాటించి చూడండి. ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు. కొంతమందికి పడుకుంటే నిద్ర రాదు. ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాము. ఎందుకు మా జీవితం ఇలా ఉంది అని ఆలోచనతో నిద్ర పట్టదు. మనసులో భయము, ఆందోళన ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలని చూసేవారికి ఈ ఉపాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నా తప్పకుండా చేయవలసిన పరిహారం ఇది. ఇక ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లో దైవశక్తి ఏర్పడుతుంది. ఈ దైవశక్తి కారణంగా మొండిగా ఉండే పిల్లలు సాత్వికంగా మారుతారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. ప్రతి ఒక్క పని కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఈ పరిహారం శుక్రవారం రోజున చేసుకోవటం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అధిక ధనం సంపాదించడంతో పాటు కొత్తగా ఇళ్ళు, స్థలాలు, బంగారం కొనే అవకాశం ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని కూడా తొలగిస్తుంది. ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తులను చేస్తుంది. ఇలా అని పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంతేకాదు, చెడు కళలు, చెడు గాలి వల్ల, చెడు దృష్టి వల్ల, అలాగే అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని ఒక విధి విధానంతో పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. రాత్రి సమయంలో పీడకలలు రావడం వల్ల సరిగ్గా నిద్ర పట్టని సమస్య ఎదుర్కొనేవారు ఈ ఉపాయం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో భయంకరమైన కలలు రావడం సర్వసాధారణం. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేసేటప్పుడు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోతుంది అనే నమ్మకంతో ఈ ఉపాయం చేయాలి. ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అద్భుత యోగం కలిసి వస్తుంది. దైవానుగ్రహం తోడవుతుంది. ఇలా అని శాస్త్రం
చెప్తోంది. ఈ పరిహారం చేసిన తర్వాత చాలా వరకు బాగుంటుందని చెప్పవచ్చు. పసుపుకు చెడు శక్తిని తొలగించే ప్రత్యేకత ఉంటుంది. పసుపుతో పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. కష్టాలు, వ్యాపారంలో నష్టాలు, పెట్టుబడులలో కలిగే నష్టాలు, సంతానం గురించి సమస్యలు, వివాహం విషయంలో సమస్యలు ఎదుర్కొనేవారు, అటువంటి వారందరూ కూడా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాలను చూడగలుగుతారు. శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగానికి ఒక గొప్ప యోగంగా పేర్కొనబడింది. గురువు ఇంకా చంద్రగ్రహాలు ఒకే ఇంట్లో ఉన్నట్లయితే దాన్ని గజకేసరి యోగంగా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారం చేసుకోవటం వల్ల గజకేసరి యోగంలో ఎటువంటి ఫలితాలు పొందుతారో అన్నీ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని బియ్యము, పసుపు ఉపయోగించి చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి బియ్యము, పసుపు ఎందుకు ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా పరిహారాన్ని మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేస్తే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఫలితాలను తొందరగా పొందగలుగుతారు. బియ్యము చంద్రుడికి ప్రియమైనది, అలాగే గురువుకు ప్రియమైనది పసుపు. వీటిని ఉపయోగించి చేయటం వల్ల గజకేసరి యోగంతో సమానమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శుక్రవారం రోజున మీరు తలస్నానం చేసి ఉదయమైనా సాయంత్రమైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. శుక్రవారం రోజున ముందుగా గుప్పెడు బియ్యం తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలిపి ఈ పసుపు కలిపిన బియ్యాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టాలి. ఇప్పుడు ఈ మూటని దేవుడు ఫోటో వెనుక భాగంలో ఉంచాలి. వారం రోజుల పాటు ఈ మూటని అలాగే ఉంచేసి మీరు రోజు పూజ చేసుకునే విధంగా మీరు పూజ చేసుకొని 7 రోజులు పూర్తయిన తర్వాత అంటే 8వ రోజు ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న బియ్యాన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలి. తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకూడదు. ఇక తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. ఇదే పరిహారాన్ని మరొక విధంగా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే బియ్యము, పసుపు కలిపి ఎరుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి పూజ గదిలో దేవుడు ఫోటోల ముందు పెట్టాలి. మీరు యథావిధిగా పూజ చేసుకొని ఆ మూటను మీరు డబ్బులు దాచుకునే బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీరు కనుక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టిన బియ్యాన్ని దేవుడు ఫోటో వెనుక ఉంచితే ఆ బియ్యాన్ని వారం రోజులు పూర్తయిన తర్వాత 8వ రోజు తీసుకెళ్లి ఏదైనా మొక్క మొదట్లో వేసేయాలి. లేదు శుక్రవారం రోజున వస్త్రంలో మూట కట్టిన బియ్యం దేవుడు ఫోటో ముందు ఉంచితే కనుక ఆ మూటని మీ బీరువాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఈ మూటను ఉంచితే మరిన్ని సత్ఫలితాలు కలుగుతాయి. పూర్తిగా విశ్వాసంతో నా కష్టాలు తొలగిపోతాయి అని మనసులో సంకల్పించుకుని ఈ పరిహారం చేయటం వల్ల 100% ఫలితం సిద్ధిస్తుంది. మనస్ఫూర్తిగా పరిహారాన్ని మీరు చేయండి. ఫలితం రావడం రాకపోవడం దైవానుగ్రహం అనే భావనతో ఉండాలి. భరించలేని సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో ఉండే సమస్యలు మాత్రమే కాకుండా వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతుంటే అటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా దూరం అవుతారు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు జరుగుతుందా జరగదా అని సందిగ్ధం ఉండకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని నమ్మకంతో చేసినట్లయితే ఈ పరిహారం చేయటం వల్ల తగిన ఫలితాలను పొందుతారు. ఇంట్లో సంపాదన నిలకడగా ఉంటుంది. ఇంట్లోకి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని ఈ నియమాలను పాటిస్తూ చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో తేలిగ్గా ఉండే ఈ పరిహారం చేసుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. కేవలం ఈ పరిహారాలు చేయటం కోసం మీకు కావలసింది నమ్మకం, అలాగే మనం ఈ పరిహారం చేయటం వల్ల కష్టాల నుంచి బయటపడతామనే విశ్వాసం కలిగి ఉండాలి. సో చూసారు కదండి, రేపు శుక్రవారం పసుపు ఇంకా బియ్యాన్ని ఉపయోగించి పరిహారం ఎలా చేయాలి, చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, పరిహారం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.